rural development and also the demand women, child and disabled welfare. అధ్యక్ష మరి పంచాయతీరాజ్ పద్ధతుల మీద రిప్లై ఇచ్చేటువంటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మన దేశం యొక్క ప్రాణం పల్లె అధ్యక్ష. పల్లెలు అంటేనే మరి పల్లెలు ఉంటేనే దేశం బాగుంటుంది, పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుంది అధ్యక్ష. మరి ఈరోజు ఇండియా లివ్స్ ఇన్ ఇట్స్ విలేజెస్ అధ్యక్ష. ఇది మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి మాటలు మనందరికీ మార్గదర్శకం అధ్యక్ష. ద సోల్ ఆఫ్ ఇండియా లైస్ ఇన్ ఇట్స్ విలేజెస్ అనే ఆలోచనతో గ్రామాభివృద్ధికి ప్రతినిత్యం కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతుంది అధ్యక్ష. గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలని చెప్పినటువంటి గ్రామ స్వరాజ్యం గాంధీ గారు కన్న కలలను నెరవేర్చడం కోసం ఈ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరంతరం కట్టుబడి పనిచేస్తూ ఉంది అధ్యక్ష. ఈరోజు 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 1992లో పంచాయతీరాజ్ వ్యవస్థకు చట్టబద్ధత తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధ్యక్ష. తద్వారా గ్రామాలకు అధికారం, ప్రజలకు స్వయం నిర్ణయ అధికారం ఇచ్చింది కూడా మరి మన ప్రభుత్వమే అధ్యక్ష. పవర్ టు ద పీపుల్ ఇస్ ద ట్రూ స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ అధ్యక్ష. పవర్ టు ద పీపుల్ ఇస్ ద ట్రూ స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ అధ్యక్ష. అంటే ప్రజల చేతుల్లోనే అధికారాన్ని పెట్టడమే నిజమైన ప్రజాస్వామ్యం. ఈ సిద్ధాంతాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యరూపంలోకి తీసుకొచ్చింది అధ్యక్ష, అమలు చేస్తూ ఉంది అధ్యక్ష. గ్రామాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వము అనేక కార్యక్రమాలను కూడా తీసుకొచ్చి మరి నాటి నుండి నేటి వరకు మార్పులు చేర్పులు గ్రామాల అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లడానికి రాజ్యాంగబద్ధంగా హక్కులు అధికారాలను కూడా గ్రామ సభలకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మనం చూస్తే ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించడం, గ్రామాల అభివృద్ధికి మరి మౌలిక వసతుల అభివృద్ధికి, చెరువుల పునరుద్ధరణ, రోడ్ల నిర్మాణం, నీటి వనరులు ఇలాంటివన్నీ కూడా మరి చేయడానికి ఉపాధి హామీ చట్టాన్ని ఎంతో చక్కగా ఉపయోగించుకోవడంతో పాటు ఆ చట్టాన్ని తీసుకొచ్చింది కూడా ఆ మహాత్ముడి పేరుతోటే మరి ఇవాళ తీసుకురావడం జరిగింది అధ్యక్ష. మహిళల సాధికారతలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కీలక పాత్ర పోషించింది అధ్యక్ష. ఈరోజు చూస్తే వెన్ ఉమెన్ మూవ్ ఫార్వర్డ్ ద ఫ్యామిలీ మూవ్స్ సార్, ద విలేజ్ మూవ్స్, ద నేషన్ మూవ్స్ సార్. అంటే ఈ అంశాన్ని, ఈ యొక్క విషయాన్ని చెప్పింది గాంధీ గారు అధ్యక్ష. వెన్ ఉమెన్ మూవ్ ఫార్వర్డ్ ద ఫ్యామిలీ మూవ్స్, ద విలేజెస్ మూవ్స్, ద నేషన్ మూవ్స్ అని మరి మన మొదటి భారతదేశ ప్రధానమంత్రి గారు జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పినటువంటి స్ఫూర్తితో మేము ముందుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. ఈ భావంతో పంచాయతీలలో మహిళలకు 33% రిజర్వేషన్లు ఇచ్చి గ్రామ పాలనలో మహిళల పాత్రను పెంచింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధ్యక్ష. సామాజిక న్యాయం కోసం ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు పంచాయతీలలో ప్రాధాన్యత కల్పించింది కూడా మా ప్రభుత్వమే అధ్యక్ష. నాడు గ్రామ స్థాయిలో సమాన అవకాశాలు, మరి ఈరోజు గ్రామ సంపద పెంచడం, మహిళల యొక్క నిర్ణయాధికార పాత్ర పెంచడం అనేది ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో మరి ఆ రోజు ఇలాంటి 33% రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారి కూడా వారి మాటలు మనకెంతో స్ఫూర్తిదాయకం అధ్యక్ష. గ్రామాలు కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ వాట్ ఈస్ ద డెవలప్మెంట్ అనే అంశాన్ని చూస్తే, డెవలప్మెంట్ ఈజ్ నాట్ అబౌట్ బిల్డింగ్ రోడ్స్ ఎలోన్ బట్ అబౌట్ ఎంపవరింగ్ పీపుల్స్ అధ్యక్ష. ఈ భావనతో గ్రామాభివృద్ధిని కేవలం మౌలిక వసతులకే పరిమితం చేయకుండా ప్రజల సాధికారత, మరి అదేవిధంగా అభివృద్ధి, ఇవన్నింటి వైపు మేము దృష్టి పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈ రకంగా గ్రామ పంచాయతీలను బలపరిచిన చరిత్ర కాంగ్రెస్ది, ప్రజలకు అధికారాన్ని ఇచ్చిన ఘనత కాంగ్రెస్ది, గ్రామ స్వరాజ్యాన్ని ఆచరణలో పెట్టిన ఘనత కూడా కాంగ్రెస్ది అధ్యక్ష.
స్ట్రాంగ్ విలేజెస్ మేక్ ఏ స్ట్రాంగ్ నేషన్ అధ్యక్ష. ఈ స్ఫూర్తితోటి మేము నిరంతరం పనిచేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈరోజు మరి ఈ పద్ధతుల మీద మాట్లాడేటప్పుడు మొన్న పల్లెలలో అభివృద్ధి పడకేసింది, రాష్ట్రం నిధులు ఇవ్వడం లేదని ఒక అలిగేషన్ చేయడం జరిగింది అధ్యక్ష. వాస్తవానికి లాస్ట్ 2 years ఇప్పటిదాకా మనం ఏదైతే డిస్కస్ చేయడం జరిగిందో 42% బీసీ రిజర్వేషన్, దాని మూలంగానే ఎన్నికలు నిర్వహించలేకపోయినాం తప్ప వేరే ఇతరత్ర కారణాలు కాదు అధ్యక్ష. దాని మూలంగా 15th ఫైనాన్స్లో ఏదైతే నిధులు రావాలో అవి రాకపోవడం మూలంగా కొన్ని ఆటంకాలు అయినాయి తప్ప మొత్తము పల్లెలు పడకేయలేదు, అభివృద్ధి కుంటుపడలేదు. నిరంతరం మేము అక్కడ ఉండేటువంటి స్పెషల్ ఆఫీసర్లతో పనులు చేయించినాం, కార్యదర్శులతో పనులు చేయించినాం. మరి అధ్యక్ష, ఒక సామెత ఉంది అధ్యక్ష, పంచాంగం పోగానే నక్షత్రాలు రాలిపోవు అని. ఈరోజు బీఆర్ఎస్ పోగానే మొత్తం జరిగేటువంటి పనులన్నీ ఆగిపోతాయి అధ్యక్ష, చేయట్లేదు అధ్యక్ష. మరి పనులన్నీ ఆగిపోతే ఇవాళ వేల మంది శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు, సెక్రటరీస్ ఉన్నారు, ఇతరత్ర అధికారులు ఉన్నారు. ఇలా మాట్లాడడం అభ్యంతకరం అధ్యక్ష, అది సరైనది కాదని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. గ్రామాల అభివృద్ధి కోసం మా ప్రభుత్వం వివిధ రకాల మరి అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతులు, వ్యక్తిగత ఆస్తుల సృష్టి, ఇలా ఎన్నో పనులు కూడా చేపట్టడం జరిగింది అధ్యక్ష. నిధుల విషయానికి వస్తే అధ్యక్ష, 2023-24 సంవత్సరానికి సంబంధించి మేము వచ్చిన తర్వాత 318 కోట్లను గ్రామ పంచాయతీలకు రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. దాంట్లో అప్పటి వరకు చేసినటువంటి పనుల మాజీ సర్పంచుల బిల్లులు ఉండొచ్చు, కాంట్రాక్టర్లు ఉండొచ్చు, కార్యదర్శులు ఉండొచ్చు అధ్యక్ష. అదేవిధంగా 2024-25 సంవత్సరంలో 15th ఫైనాన్స్ నిధులకు సంబంధించి ఇప్పటి వరకు 1280 కోట్లు మన రాష్ట్రానికి రాగా అధ్యక్ష. స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ మరి కింద మనము 611 కోట్లను రిలీజ్ చేసినాం అధ్యక్ష. అదేవిధంగా 2025-26 ఏడాదికి స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ కింద 400 కోట్లను జీపీలకు రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. అంటే గత 2 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి 1011 కోట్ల రూపాయలను మేము ఇచ్చినాం అధ్యక్ష. కానీ వాళ్ళు ఏమన్నారంటే ₹1 కూడా రిలీజ్ చేయలేదు అనడం జరిగింది అధ్యక్ష. అది బాధాకరం అధ్యక్ష. అదేవిధంగా అంతకుముందు ఏడాదితో కలిపితే మరి 1329 కోట్లను పల్లెల అభివృద్ధి కోసం మా ప్రభుత్వం వెచ్చించింది అధ్యక్ష. ఇవన్నీ కూడా ప్రజల భాగస్వామ్యంతో 2 విడతలుగా మేము ఇంకా ఈ అంటే ఎన్ఆర్ఈజీఎస్ పనులు కానీ ఇతరత్ర కానీ గ్రామాలలో దాదాపుగా 2 విడతలుగా 2199 కోట్లతోటి దాదాపుగా 1,00,000కు పైగా పనులకు శ్రీకారం చుట్టి గ్రామాల అభివృద్ధికి బలమైన పునాదులు వేయడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ పల్లె జాతర పేరుతోటి అందులో కమ్యూనిటీ డెవలప్మెంట్ కావచ్చు, పర్సనల్ అసెట్స్ సంబంధించినటువంటి పనులను కూడా చేయడం జరిగింది అధ్యక్ష. గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీలు, అదేవిధంగా పశువుల కొట్టాల నిర్మాణం, మేకల షెడ్లు, కోళ్ల షెడ్లు, చెక్ డ్యాములు, ఉద్యానవనాలు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు మేము పల్లెల్లోనే చేపట్టడం జరిగింది అధ్యక్ష. మరి ఇంత జరుగుతున్న పల్లెల్లో ఏం జరగలేదు లేదంటే ఆడ పంచాయతీ సిబ్బంది ఖాళీగా ఉన్నట్ట, లేకుంటే ఇతర గవర్నమెంట్ ఇతర ఉద్యోగులు ఖాళీగా ఉన్నట్ట, ఇలా మాట్లాడి వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసినందుకు బాధపడుతున్నాం అధ్యక్ష, జీపీ ఉద్యోగులది. అదేవిధంగా మా ప్రభుత్వం అభయహస్తం మొదలుపెట్టింది అధ్యక్ష, గౌరవ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో. కానీ ఆ డబ్బులు కూడా 10 సంవత్సరాలు మీరు ఇవ్వలేదు అధ్యక్ష. బీఆర్ఎస్ ప్రభుత్వం 436 కోట్ల రూపాయలు ప్రజలకు ఇవ్వాల్సినవి కూడా ఇవ్వకుండా ఆపివేయడం జరిగింది అధ్యక్ష. అదే మరి 10 ఏళ్ళల్లో లేడీస్ వాడుకుంటారా, అందుకని ఇవ్వని చెప్తున్నా. మీరు కూడా మేము ఇచ్చింది మరి మేము 1000 కోట్లు ఇచ్చినాం చెప్పిర్రా అన్న, చెప్పలే ఎంతసేపు. మహిళా సంఘాలకు ఇవ్వాల్సిన 4019 కోట్ల అధ్యక్ష రూరల్ అండ్ అర్బన్ ఏరియాలో మా అన్న 21-22లో పెట్టిన దాంట్లో 3000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలకు ఈ డబ్బులు వడ్డీ డబ్బులు ఇస్తామని చెప్పారు. జస్ట్ 6 crores ఇచ్చిర్రు అధ్యక్ష. అదేవిధంగా మాజీ సర్పంచులకు సంబంధించి అసలు మా గవర్నమెంట్ డిసెంబర్లో
వస్తే సర్పంచ్లు పోయింది ఫిబ్రవరిలోనే అధ్యక్ష, వాళ్ళు దిగిపోయింది. ఆ తర్వాత ఏం పనులు కూడా జరగలేదు. కాబట్టి ఈరోజు పంచాయతీ బిల్లుల పెండింగ్ కూడా దాదాపుగా 99% బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే వాళ్ళు అప్పుల పాలైన అధ్యక్ష. అయినా కూడా మేము 318 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు వాళ్లకు కొంత క్లియర్ చేయడం జరిగింది అధ్యక్ష. మీరు ధనిక రాష్ట్రం అని చెప్పిండ్రు, సర్పంచులతో రకరకాల పనులు చేయించారు. మరి ఆ పనులను ఎప్పటికప్పుడు క్లియర్ చేయాల్సింది ఉండే, చేయకపోవడం మూలంగానే వాళ్ళు అప్పుల పాలైనరు. అదే కాకుండా మీ హయాంలోనే చాలా వరకు సర్పంచులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి కూడా అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలనేదే ఇప్పుడు 99 డేస్ మరి ప్రణాళికలో కూడా ఎప్పటికప్పుడు పనులు చేసేటువంటి పనులను కూడా చూస్తూ వాళ్ళకు నిధులు రిలీజ్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఉదాహరణకు సిరిసిల్లలో కూడా సోమవారంపేట వడ్డే ఆనందరెడ్డి గారు బిల్లు రాక ఆత్మహత్య సర్పంచ్ గారు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా హన్మకొండ పర్కాల మండలంలో కూడా మరి గ్రామ సర్పంచ్ కంచ కుమారస్వామి 2023లో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అధ్యక్ష. రంగారెడ్డి జిల్లా కాశగూడ గ్రామ సర్పంచ్ అజారుద్దీన్ కూడా బిల్లులు రాక 2021లో ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. మా ఫైనాన్స్ మినిస్టర్ మా సోదరుడు హరీష్ అన్న గారి సొంత జిల్లా కోయడ్ మండలంలో కూడా మహిళా సర్పంచ్ గారు కూడా పాపం ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇలాంటి అన్ని మీ హయాంలో జరిగినాయి అధ్యక్ష. అప్పుడు బిల్లులు కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ మీకు అవకాశం ఉండే. మాకు ఇక్కడ గవర్నింగ్ బాడీ ఏదైతే లోకల్ బాడీ లేకపోవడం తోటి మా మ్యాచింగ్ గ్రాంట్స్ మేము ఇచ్చుకుంటూ వచ్చినాం, కానీ సెంట్రల్ నుంచి రావడం లేట్ అవ్వడంతో కొన్ని బిల్లుల చెల్లింపులలో ఇబ్బంది అయింది. కానీ అయినా కూడా 1011 కోట్లు మేము లాస్ట్ 2 years నుంచి గ్రామ పంచాయతీలకు రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు మరి గ్రామ పంచాయతీల గత ప్రభుత్వం అధ్యక్ష మేము టకాటక్ వేసినామని మరి ఫైనాన్స్ నాటి మినిస్టర్ గారు చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. అప్పుడు మీరు కేటాయించిన స్టేట్ ఫైనాన్స్ కింద నిధులు 10,170 కోట్లు కేటాయిస్తే, కానీ అందులో కేవలం 5,988 కోట్లనే విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. 4,181 కోట్లను మరి వేరే వాటికి మళ్లించినట్టుగా ఇక్కడ మాకున్న సమాచారం, నా నాలెడ్జ్లోకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అధ్యక్ష. జస్ట్ 42% అంటే ఇంకా 42% నిధులను పక్కదారి పట్టించినట్టుగా, అంటే వాళ్ళు చేసిన పనులకు ఇవ్వకుండా వాడినరు అనేది మాకున్న సమాచారం అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు మరి గ్రామ పంచాయతీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదు అని మన సునీతా లక్ష్మారెడ్డి గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇది వాస్తవం కాదు అధ్యక్ష. ఈరోజు మల్టీపర్పస్ ఉద్యోగులకు మరి ఏదైతే 9,500 రూపాయలు ఉన్నాయో అవి ఇస్తా ఉన్నాం. కొంత ఏదైతే మనకు 2 years నుంచి రావడంలో కొంత జాప్యం జరగడంతో అవి ఒక 5% అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి తప్ప మేము మ్యాక్సిమం ఎప్పటికప్పుడు వాళ్ళకి ఇవ్వాలనే లక్ష్యంతో, ఎందుకంటే చిన్న స్థాయి ఉద్యోగులు అంతా దళితులు ఉంటారు, ఎక్కువ గిరిజనులు ఉంటారు లేదా బహుజనులు ఉంటారు, కూలి కుటుంబాలు, కాబట్టి మాకు కూడా 100% సానుభూతి ఉంది. రాబోయే కాలంలో వాళ్ళ శాలరీస్ కూడా పెంచాల్సిన అవసరం ఉంది సార్. నేను కూడా ముఖ్యమంత్రి గారు కానీ మా క్యాబినెట్లో కానీ డిస్కస్ చేస్తున్నాం తప్పకుండా. కానీ అంటే వాళ్ళ శాలరీస్ మాత్రం ఇస్తున్నాం. ఎక్కడైనా సాంకేతిక కారణాల రీత్యా ఈ మధ్యకాలంలో మరి కొంత లోకల్గా కూడా అధికారులు అంటే స్పీడ్గా స్పందించకపోవడము లేదా ఇంకేదన్నా వాటితోటి అది కూడా 5% మాత్రమే డిలే అయింది అధ్యక్ష, వేరే ఉద్దేశం కాదు. అదేవిధంగా గత 2 ఏళ్లలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఎంత ఖర్చు పెట్టిరు అని మరి మా పాల్వాయి హరీష్ గారు అడగడం జరిగింది అధ్యక్ష. గత 2 సంవత్సరాల్లో సీసీ రోడ్లు కానీ పొలం బాటల కొరకు కానీ దాదాపుగా 2,045 కోట్లతోటి మరి వివిధ రకాల పనులు చేపట్టడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మరి కాగజ్ నగర్లో కూడా దాదాపుగా 82 పనులు సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ చేసి 8 కోట్ల రూపాయలను SCSDF ద్వారా ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష. స్టేట్ మొత్తం మరి CRR అదేవిధంగా మరి ఇతర పద్దు కింద దాదాపుగా 1,096 కోట్ల రూపాయలను ఇచ్చి 12,072 పనులను కూడా చేపట్టడం జరిగింది అధ్యక్ష. ఇలా మేము ఎప్పుడు కూడా ఎక్కడ ఆపకుండా నిరంతరం పనుల కార్యక్రమాన్ని చేపడుతూనే ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా సునీతా లక్ష్మారెడ్డి గారు
మరి ఫ్యామిలీ బెనిఫిట్స్ కింద నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ కింద ఎంత ఇచ్చారని అడిగినారు అధ్యక్ష. నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ ద్వారా 13,774 మందికి 27 కోట్ల రూపాయలను ఈ ఆర్థిక సంవత్సరంలో ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా కాగజ్ నగర్లో రోడ్ల పరిస్థితి ఏంటిదని మా సోదరులు మరి పాల్వాయి హరీష్ గారు అడగడం జరిగింది అధ్యక్ష. 2024-25 గాను నా దృష్టిలో వచ్చిన లెక్క ప్రకారం 41 కోట్ల 36 లక్షలతోటి 336 పనులకు చేపట్టడం జరిగింది అధ్యక్ష. ఇందులో 73 పనులు ఇప్పటికే పూర్తయినాయి అధ్యక్ష. అదేవిధంగా 25-26లో 13 కోట్ల 80 లక్షలతో 179 పనులను చేపట్టడం జరిగింది అధ్యక్ష. ఇంకా హామ్ రోడ్ల కింద 40 కిలోమీటర్ల మేర దాదాపు 10 రహదారులను నిర్మిస్తా ఉన్నాం అధ్యక్ష. ఐటీడీఏ కింద 6.5 కోట్లతోటి 4 పనులను చేయడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా సునీతా లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ ఇందిరా శక్తి భవనాలకు ₹1 ఇవ్వలేదని అన్నారు అధ్యక్ష. ఈరోజు ఆడబిడ్డల ఐక్యతకు, ఆర్థిక స్వావలంబనకు, సంఘటిత శక్తికి శిక్షణ, వ్యాపారాలు, వేదికలు ఉండాలనేటువంటి ఉద్దేశంతో మరి మహిళా శక్తి కింద ఇందిరా మహిళా శక్తి భవనాలు అన్ని జిల్లాలలో నిర్మిస్తున్నాం అధ్యక్ష. మ్యాక్సిమం ఇందిరా శక్తి భవనాల కింద డబ్బులు ఇవ్వలేనడం కరెక్ట్ కాదు అధ్యక్ష. దాదాపుగా ఖర్చు పెట్టిరు చెప్తా లెక్కలు. ప్రభుత్వం 22 జిల్లాల్లో ఖర్చు పెట్టలేదు అనడం కూడా కరెక్ట్ కాదు అధ్యక్ష. అన్ని ఒక స్టేజ్కి వచ్చినాయి. ఈవెన్ సూర్యాపేటలో కూడా మా ప్రతిపక్ష ఎమ్మెల్యే గారే ఉన్నారు, అక్కడ కూడా దాదాపుగా పూర్తయింది అనేది మాకు వచ్చినటువంటి రిపోర్ట్ అధ్యక్ష. ఇందిరా మహిళా శక్తి భవనాలకు ప్రభుత్వము 88.46 లక్షల రూపాయలతో మరి కేటాయించగా 88 కోట్ల 46 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది అధ్యక్ష. దీనిలో మరి 58 కోట్ల 35 లక్షల రూపాయల విలువ గల పనులను ఫిబ్రవరి 17, 2026 నాటికి సంబంధిత ఇంజనీర్లు రికార్డ్ చేస్తే అధ్యక్ష, మేము ఇచ్చింది ఇప్పుడు పేమెంట్ చేసింది 32 కోట్ల 58 లక్షల రూపాయలు పేమెంట్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ఇందిరా మహిళా శక్తి భవనాలు ఒక్కొక్క జిల్లాలో 5 కోట్లతోటి మహిళలందరూ అక్కడ సమావేశాలు కావడానికి కానీ, వాళ్ళు ఏదైనా షాప్స్ కోసం ఆన్లైన్ అట్లాంటిది కూడా పెట్టుకోవడానికి కానీ ఇవన్నీ ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ ఐక్యతకు అది ఉపయోగపడాలని ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష. నిధులు కూడా ఇస్తా ఉన్నాం అధ్యక్ష. అవి అంటే ఆ వర్క్స్ కంప్లీట్ అయిన కొద్దీ మేము నిధులు ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాం అధ్యక్ష. అదే కాకుండా ప్రతి గ్రామంలో కూడా అధ్యక్ష మహిళా భవనాలు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. ఎక్కడెక్కడో వాళ్ళు మరి మీటింగ్స్ పెట్టుకుంటా ఉన్నారని ఇప్పుడు దాదాపుగా 1369 గ్రామాల్లో ఇప్పటికే మహిళా భవనాల నిర్మాణం కోసం స్థలాల సేకరణ జరిగింది. కొన్ని గ్రామాలలో శంకుస్థాపనలు కూడా అయిపోయినాయి అధ్యక్ష. ఆ వర్క్స్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. అట్లనే కళ్యాణ లక్ష్మి కూడా డబ్బులు రావడం లేదు, పిల్లలు పుట్టినాక వస్తున్నారు అది అని అన్నారు అధ్యక్ష. అది 1-2 ఎక్కడైనా మరి పాత ఏమన్నా పెండింగ్ ఉందా లేకుంటే, ఎందుకంటే సిగ్నేచర్ అధికారము ఎమ్మెల్యేల దగ్గర ఉంది, మరి అక్కడ ఏమైనా డిలే అయిందా లేకుంటే ఇంకెక్కడ అయిందో అది కొద్దిగా మాకు పేరు ఇస్తే ఆ ఊర్లో తప్పకుండా నేను వెరిఫై చేస్తా అని చెప్పిన అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు 5,486 కోట్లను కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ కింద విడుదల చేస్తే అధ్యక్ష, ఇప్పటి వరకు 3,484 కోట్లు మరి ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ స్కీమ్ కింద దాదాపుగా 1,53,000 మంది దరఖాస్తు చేసుకున్నారు అధ్యక్ష ఈ 25-26 ఇయర్లో. కాబట్టి కళ్యాణ లక్ష్మికి ఎక్కడ మేము కొరత కానీ ఆపడం కానీ లేదు అధ్యక్ష. ఈ అభియోగం కూడా మా మీద మోపడం సరైనది కాదని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇంకా వాళ్ళ హయాంలో కూడా నా దగ్గర మా వాళ్ళు ఇచ్చిర్రు, లగ్గమాయే పిల్లలు పుట్టే ఇంతవరకు చెక్కు రాదే అని 2021లో వివిధ పేపర్లలో కూడా కథనాలు వచ్చినాయి అధ్యక్ష. కాబట్టి ఎక్కడన్నా సాంకేతికంగా లేదన్నా ఎవరన్నా లేజీగా అంటే పట్టించుకోకుండా సంతకం పెట్టకపోవడమో లేదా ఇంకేదన్నా ప్రాబ్లం అయితే తప్ప నిధులు మేము సఫిషియెంట్గా ఈ యొక్క కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ కోసం కేటాయించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా చేయుత పెన్షన్లు కూడా మరి లక్షలలో తొలగించడం జరిగింది, కొత్త పెన్షన్లు ఇవ్వడం లేదు అని అనడం జరిగింది అధ్యక్ష. ఎక్కడ అన్యాయంగా
మేము పెన్షన్లను తొలగించలేదు అధ్యక్ష. వాళ్ళు మరణించి ఉంటే వెరిఫై చేసి మేము ఆ పెన్షన్లను తొలగించడం జరిగింది అధ్యక్ష. కొంతమంది రెండు పెన్షన్లు కూడా తీసుకుంటా ఉన్నారు అధ్యక్ష. ఇటు వేరే ఉద్యోగంలో ఉండి రిటైర్డ్ అయిన బెనిఫిట్స్ కావచ్చు, ఇటు ఇంకొక పెన్షన్ కావచ్చు. అంతే తప్ప మాకు ప్రజల మీద అలాంటి విద్వేషం కానీ కక్షపూరితం కానీ ఎట్టి పరిస్థితుల్లో లేదు. కాకపోతే ఒక ఇంటికి ఒక పర్సన్కే 2 పెన్షన్లు కాకుండా దాన్ని మేము ఈ మధ్యకాలంలో వెరిఫై చేసుకుంటూ 1కి 2 సార్లు అది ఆలోచన చేసే తీసిరు తప్ప వేరే ఉద్దేశంగా అక్కడ ఉన్న మా సిఓ గారికి కానీ మాకు కానీ ఎలాంటి విద్వేషము వ్యతిరేక అభిప్రాయం లేదు. కొత్త పెన్షన్లు కూడా మేము ఇచ్చినాం అధ్యక్ష. ఆడ ప్రజావాణిలో వచ్చేటువంటి అప్లికేషన్లు లేదా ఎవరైనా ఎమ్మెల్యేలో మంత్రులు మరి సంబంధిత శాఖకు పంపించినప్పుడు ఈ 2 ఇయర్స్లో నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అధ్యక్ష దాదాపుగా 1,00,000 మందికి కొత్త పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఆ ప్రజావాణిలో కూడా వచ్చినాయన్నీ కూడా వెరిఫై చేస్తూ కలెక్టర్లకు పంపిస్తా ఉన్నాం. వాళ్ళు పంపిన ఇక్కడ మా సిఓ దివ్యాదేవరాజన్ గారు మరి వెరిఫై చేసి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 1,00,000 పెన్షన్లు మీకు ఎవిడెన్స్ కావాలంటే ఏ ఊర్లో కొత్తగా ఇచ్చినాం అనేది కూడా మేము చూపిస్తాం అధ్యక్ష. అదేవిధంగా వచ్చే 2 ఇయర్స్లో ఇప్పుడు ఈ ఇయర్లో మరి ఒక 2 లక్షలు అదనంగా ఈ 1 lakతో పాటు ఈ 2 లక్షలు కూడా ఇస్తామని దానికోసం కూడా ఇప్పటికే మనము బడ్జెట్లో పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మా బీజేపీ సోదరులు కూడా చాలా గొప్పగా పెన్షన్ల గురించి మాట్లాడుతున్నారు. గత 12 సంవత్సరాలుగా ప్రజల యొక్క అవసరాలు పెరుగుతున్నాయి, మరి రేట్లు పెరుగుతున్నాయి, బడ్జెట్ పెరుగుతుంది, అన్ని పన్నుల వసూళ్ల రూపం పెరుగుతుంది కేంద్రం నుంచి. కానీ రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి మరి ఆ పెన్షన్ గదే 200, గదే దివ్యాంగుల 300 గవే మరి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. వాళ్ళు సంవత్సరానికి అంటే నెలకు మనకు చూస్తే ఈరోజు కేవలం 6,81,613 మందికి మరి ఇంతమందికే వాళ్ళు ఇచ్చే పెన్షన్ వర్తిస్తుంది. అది కూడా 2.23% మాత్రమే అధ్యక్ష. మిగిలిన 98% రాష్ట్రమే భరిస్తుంది. కాబట్టి దయచేసి రాష్ట్రాల మీదనే మొత్తం భారం మోపడం కాకుండా ఖచ్చితంగా ఏదైతే 2014 అప్పుడు ఆ 200-300 ఉండే దివ్యాంగులది కానీ లేదా ఓల్డేజ్ వాళ్ళది కానీ అదే కంటిన్యూ అవుతుంది అధ్యక్ష. దాన్ని ఖచ్చితంగా కనీసం 1000 రూపాయలకు పెంచి కేంద్ర ప్రభుత్వం ఇస్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా మా మాజీ ఫైనాన్స్ మినిస్టర్ గారు సోదరులు హరీష్ అన్న గారు ఈ ఇందిరా భరోసా ఇవ్వడం లేదు, ఆత్మీయ భరోసా అని అనడం జరిగింది అధ్యక్ష. వాస్తవానికి దీనికి కూడా రకరకాల రీజన్స్ మరి ఇబ్బందులు మా ఫైనాన్స్ మినిస్టర్ గారు మా డిప్యూటీ సీఎం గారు చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా 6,000 రూపాయల ఆత్మీయ భరోసాను మేము ప్రారంభించినాం అధ్యక్ష. దీని కింద సుమారు 84,000 మందికి 50,33,00,000 లాస్ట్ మొన్న కాకుండా అంతకుముందు అంటే ఈ బడ్జెట్లోనే ఇచ్చినాము. కానీ అవి ఇంకా పూర్తిగా కంప్లీట్ చేయలేకపోయినాం అధ్యక్ష. అదే అంటే ఇచ్చినాము అది ఫస్ట్ ఒక్క ఊరు కాదన్న, ఈ డబ్బులు మీకు లెక్క కావాలంటే నేను ఇస్తా. నా దగ్గర 50,33,00,000 ఆత్మీయ భరోసా ఖర్చు పెట్టినట్టుగా లెక్క ఉంది. కాబట్టి 80,000 మందికి వచ్చింది. అట్లనే అధ్యక్ష దురదృష్టకరం ఏంటంటే ఈరోజు ఎంతో మందికి ఉపాధినిచ్చి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే, గ్రామ అభివృద్ధిని మంచిగా డెవలప్ చేసే ఈ యొక్క ఉపాధి హామీ చట్టం మీ పైనే ఉన్నటువంటి మహానీయుడు మహాత్మా గాంధీ పేరు మీద నడుస్తున్న చట్టం ఇవాళ దానికి తూట్లు పొడిచి రాష్ట్రాల మీద భారం మోపి ఏమంటారు తొంట రోజుల్లో తొండి చేస్తున్నారు అంటారు. 125 రోజులు పెంచడమని బీజేపీ నాయకులు చెప్తున్నారు. కానీ 125 రోజులలో వాళ్ళ భారము 70కే అయింది అధ్యక్ష. 100 రోజులు గతంలో కేంద్ర ప్రభుత్వం భరిస్తే ఇప్పుడు కేవలం 70 రోజులకే వాళ్ళు పని కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా మనం చూస్తే ప్రతి పని ఇవాళ గత ప్రభుత్వంలో కూడా అయిన పనులు కానీ ఇప్పుడు మేము చేపట్టినాయి కానీ చాలా వరకు మరి మనకు ఎన్ఆర్జీఎస్ నిధుల నుంచే చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇంకా చేసుకోవాలి. కానీ ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఈ నిబంధన ఈ రూల్స్ ఏవైతే ఉన్నాయో మరి 60-40 అనేది ఆ రేషియో మూలంగా దాదాపుగా 1,500 కోట్ల రూపాయలు రాష్ట్రం మీద భారం పడుతుంది అధ్యక్ష. ఇప్పటికైనా మా బీజేపీ
అష్టదిగ్బంధ పాలకులు ఇక్కడ అక్కడ కేంద్రంలో ఇక్కడ అసెంబ్లీలో ఉన్నారు. దిగ్గజాలు అయితే ఖచ్చితంగా ఆ బిల్లును మార్పిచ్చి ఆ మహానీయుడి పేరు ఉంచి 90% అయిన కనీసం మరి మీరు భరించే రకంగా మాకు ఈ యొక్క మిషన్ మన ఉపాధి హామీలో మార్పులకు శ్రీకారం చుట్టాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు సునీతా లక్ష్మారెడ్డి గారు మరి మంచినీళ్ళ గురించి, మిషన్ భగీరథ గురించి, మా స్పెషల్ డ్రైవ్ అవన్నీ గురించి మాట్లాడడం జరిగింది అధ్యక్ష. నీళ్ళు వస్తలేవని మేము ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్కు నిధులు ఇస్తున్నాం అధ్యక్ష. ఇప్పటికీ 450 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే మేము వచ్చినప్పుడు 2023లో వాస్తవానికి చాలా డ్రై ఏరియా ఉండే అధ్యక్ష. మొత్తము ఎక్కడికక్కడ నీటి సోర్స్ ఉన్నటువంటి మనం మిషన్ భగీరథ నీళ్ళు వచ్చే ప్రాంతాలు కూడా డ్రై అవుతుంటే వాస్తవంగా నేను చాలా టెన్షన్ పడ్డా అధ్యక్ష. ఎందుకంటే నాకు ఈ శాఖ ఇచ్చిర్రు, మంచినీళ్ళు లేవు, మరి ఏంటిదని. అప్పుడు మా సెక్రటరీగా ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న సుల్తానియా గారు, ఈఎన్సీగా ఉన్న మా ఈఎన్సీ గారు, మరి కృపాకర్ రెడ్డి గారు, వీళ్ళిద్దరు ఊర్లను కూడా తిప్పినాం అధ్యక్ష ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందని. ఆ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం మేము స్పెషల్ డ్రైవ్లు కూడా పెట్టి మరి ఆ రోజు అత్యధికంగా కూడా నిధులు దాదాపుగా 250 కోట్లకు పైగా నిధులు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. బోర్లు వేయించినాం, లోకల్గా ఉండే సోర్స్ వాడుకున్నాం. ఎక్కడైనా ఈ పైప్ లైన్ కనెక్టివిటీ బ్రేక్ అయి ఉంటే వాటికి కూడా నిధులు ఇవ్వడం జరిగింది. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద సీఎం గారు కూడా నియోజకవర్గానికి 10 కోట్లు 5 కోట్లు అట్లా కూడా రిలీజ్ చేస్తే వాటిలలో కూడా ఎక్కువ మంచినీటి కోసమే వాడుకోవడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా సిర్పూర్ కాగజ్ నగర్లో 50% ఇండ్లకు కూడా నీళ్లు రావడం లేదని అన్నారు అధ్యక్ష మా హరీష్ గారు. ఈ సిర్పూర్ నియోజకవర్గంలో 363 గ్రామీణ ఆవాసాలకు కొమ్రం భీం రిజర్వాయర్ నుండి మరి దాదాపుగా అక్కడి నుండే ప్లాంట్ శుద్ధి ద్వారా తాగునీరు అందిస్తా ఉన్నాం అధ్యక్ష. సిర్పూర్ నియోజకవర్గంలో గ్రామీణ ఇండ్లు 56,755 ఇండ్లు ఉంటే అధ్యక్ష. ఇప్పుడు సరే మిషన్ భగీరథ కావచ్చు, లోకల్ సోర్స్ కావచ్చు, లోకల్గా ఇంకా అన్ని రకాలే వాడుకొని దాదాపుగా 52,233 ఇండ్లకు నల్ల కనెక్షన్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. వాస్తవానికి ఇంకా కొన్ని నీళ్లు లేని కాడ మేము స్పెషల్గా కనెక్టివిటీ లేని కాడ కొన్ని మిషన్ భగీరథ కూడా చాలా ఊర్లలో కనెక్షన్స్ లేకుండా ఉండే అధ్యక్ష. దాని ద్వారా ఈరోజు లోకల్గా బోర్లకు కూడా మేము అవకాశం ఇచ్చినాం అధ్యక్ష. గతంలో మిషన్ భగీరథలో వాస్తవానికి బోర్లు వేయొద్దని మీరు గత ప్రభుత్వం ఆదేశించింది. కానీ అన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఈరోజు మేము బోర్లు వేయించి గ్రిడ్లో కూడా అంతరాయం వచ్చిన కాడ కూడా అది టైం పడుతుంది అనుకుంటే అక్కడ కూడా బోర్లు వేయించి మరి మోటార్ల ద్వారా కూడా నీళ్లు అందిస్తా ఉన్నాం. ఓపెన్ వెల్ ఓపెన్ చేసిన అధ్యక్ష. గతంలో చాలా వరకు కూడిపేశారు. అది కూడిపోవడం అనేది చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అధ్యక్ష. కానీ అట్లా కూడిపోకుండా మేము ఆ నీళ్లు కూడా మరి ఓపెన్ వెల్స్ కానీ ఇతరత్ర సింగిల్ ఫేజ్ ద్వారా కానీ ఇవన్నీ అందిస్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా గౌరవనీయులు హరీష్ రావు గారు బీఆర్ఎస్ నాయకులు మిషన్ భగీరథ సంబంధించి మినిమం డ్రా డౌన్ లెవెల్స్ మెయింటైన్ చేయాలి, కానీ ప్రభుత్వం మరి చేయట్లేదని అన్నట్టుగా నా దృష్టికి వచ్చింది అధ్యక్ష. ఈ విధమైన వాస్తవానికి మేము అన్నీ కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏదైతే సింగూర్ రిజర్వాయర్లో 7.5 TMCల నీరు ఉంది అధ్యక్ష, దాన్ని మెయింటైన్ చేయాలని ఆదేశించడం జరిగింది. భవిష్యత్తులో అట్లాంటి ఇబ్బంది కూడా ఏం రాకుండా మేము చర్యలు చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష. ఈ మధ్యకాలంలో మా దృష్టికి వచ్చింది అధ్యక్ష, మరి శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది, నీళ్లు మరి మొత్తం డ్రై అంటే సింక్ అయిపోయే పరిస్థితి ఉంది, మంచినీటి వ్యవస్థ ఇబ్బంది అవుతుంది అని తెలియగానే మరి నేను మా మంచినీటి శాఖ అధికారులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో సంబంధిత శాఖ ఇరిగేషన్ మాత్యులతోటి మాట్లాడి వెంటనే అది జరగకుండా కూడా అంటే ఆపివేయడం జరిగింది అధ్యక్ష. డ్రింకింగ్ వాటర్ ఇస్ ద ప్రైమరీ నీడ్ అనే ఉద్దేశంతో అధ్యక్ష. కాబట్టి O&M బకాయిలకు సంబంధించి కూడా అధ్యక్ష మా ప్రభుత్వం వచ్చినాక డిసెంబర్ నాటికి గత ప్రభుత్వం దాదాపుగా 750 కోట్ల ఏజెన్సీలకు బకాయి పెట్టిపోవడం జరిగింది అధ్యక్ష. దానివల్ల కొద్దిగా సాలరీస్ కానీ మరి ఇతరత్ర నీటి శుద్ధి ఐటమ్స్ కెమికల్స్ లాంటి కొనుగోలు ఇబ్బంది అయినప్పటికీ మరి వాటిని దృష్టిలో పెట్టుకొని 2023 డిసెంబర్ నుంచి
25 మార్చి వరకు మా ప్రభుత్వము 515.86 కోట్లను చెల్లించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో 478 కోట్ల 28 లక్షలను విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ మెయింటైన్ చేయడం కోసం కానీ వాళ్ళ సాలరీస్ కోసం కానీ. అదేవిధంగా తాగునీటి మరమ్మతులు కూడా ఎప్పటికప్పుడు మేము చేపడుతున్నాం అధ్యక్ష, ఎలాంటి ఇబ్బంది లేకుండా. కానీ అక్కడక్కడ రోడ్ల నిర్మాణం కానీ లేదా ఇతరత్ర బ్రేక్స్ రావడంతో కొంత ఇబ్బంది అవుతుంది. అదే కాకుండా మేము ట్రైబల్ ఏరియాలో పనిచేసేటువంటి ఎమ్మెల్యేలుగా, అక్కడ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలుగా చూసినప్పుడు చాలా విలేజ్లలో మరి గూడాలలో కావచ్చు, తండలలో కావచ్చు, డీప్ ఫారెస్ట్లో ఉండేటువంటి ఇప్పుడు అచ్చంపేట ఆ ప్రాంతంలో చెంచుపెంటలు కావచ్చు, అక్కడి దాకా మిషన్ భగీరథ పైప్ లైన్ వెళ్ళలేదు సార్. దాంతో ఖచ్చితంగా ఇప్పుడు నేనైతే లాస్ట్ ఇయర్ మేము మా ఊర్లలో నుంచి డీప్ ఫారెస్ట్లో ఉన్నటువంటి ఊర్లకు వాటర్ ట్యాంకర్లు పెట్టి అక్కడికి ట్యాంకర్స్ ద్వారా నీళ్లు పంపించి అక్కడ ఉన్న వాటిని నింపించి ఆ సమ్మర్ అట్లా వెళ్ళదీసినాం అధ్యక్ష. కానీ ఇటు మాకు మళ్ళీ ఇప్పుడు మేము ఆ కనెక్షన్ ఇవ్వాలన్నా కూడా ఆ విలేజ్లు డీప్ ఫారెస్ట్లో ఉన్నాయి, గత ప్రభుత్వం ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు బోర్లు వేయాలన్నా కూడా మాకు ఆటంకమే ఉంది అధ్యక్ష. నేషనల్ వైల్డ్ లైఫ్ కింద ఇవన్నీ ఇప్పుడు అచ్చంపేట కానీ, ఇటు ఆదిలాబాద్ కవ్వాల్ ప్రాజెక్ట్ కానీ, మాది ఏటు నాగారం అభయారణ్యం కానీ ఇట్లా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీన్ని కూడా మేమందరం పరిష్కరించుకునేందుకు మరి కృషి చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్కు సంబంధించి అధ్యక్ష, గత ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి అప్పులలో నాబార్డ్ కావచ్చు, అడ్కో కావచ్చు 27,838.45 కోట్ల రుణాలు పొందింది అధ్యక్ష. ఇప్పటి వరకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 9,319 కోట్ల రూపాయలు దాదాపుగా పైన చెల్లించడం జరిగింది అధ్యక్ష. అసలు 5,621 కోట్ల రూపాయలు మనం ఇప్పటి వరకు చెల్లించడం అధ్యక్ష. మరి వడ్డీ ఏమో 3,03,689 కోట్లు వడ్డీ కూడా చెల్లించడం జరిగింది అధ్యక్ష. ఇంకా అప్పులు చెల్లించాల్సిన మిషన్ భగీరథై 14,578 కోట్ల రూపాయలకు పైగా అప్పున్నది అధ్యక్ష. ఈ రుణాల కాల పరిమితి కూడా 12 సంవత్సరాలు అధ్యక్ష మిషన్ భగీరథై. కాబట్టి ఈ చివరి వాయిదా ఎప్పుడంటే ఫైనాన్షియల్ ఇయర్లో 2033-34లో మిషన్ భగీరథ మీద ఉన్నటువంటి మరి ఈ అప్పు తీరుతుంది అధ్యక్ష. కాబట్టి ఈరోజు ఇంకా మేము ఈ కొత్తగా అసలు కొత్త ఏం పనులు చేపట్టలేదు మిషన్ భగీరథలో కానీ, డ్రింకింగ్ వాటర్లో కానీ. ఇటు పాల్వాయి హరీష్ గారు, మేడం సునీత గారు వీళ్ళందరూ మాట్లాడినారు అధ్యక్ష. గత 2 ఏళ్లలో కొత్తగా 563 కోట్ల 31 లక్షలతో కొత్త పనులకు నిధులు కేటాయించిన అధ్యక్ష. అదేవిధంగా మరి ఓఎండ్ఎం నిమిత్తం కూడా 661 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఇంకా మరి ఊట్నూరు లాంటి ప్రాంతాలలో, ఆసిఫాబాద్ అట్లాంటి ప్రాంతాలలో దాదాపుగా 975 నివాసాలకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఉన్నాయి. గ్రిడ్ పనిచేయడం లేదు, లేదా చాలా ఊర్లలో మంచినీళ్ళు, మిషన్ భగీరథ నీళ్లు తాగడానికి కూడా ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. అక్కడ కూడా ఆదిలాబాద్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రాగానే అక్కడ ఒక 60 కోట్లతోటి నీళ్ళు ఇవ్వడం ఆ ప్రాజెక్ట్ ఇచ్చినాం అధ్యక్ష, పైప్ లైన్ ప్రాజెక్టు. అట్లనే జనగాం, గజ్వేల్, మేడ్చేల్, ఆలేరు మరియు భువనగిరి సెగ్మెంట్లలో చాలా పనులు, మిషన్ భగీరథ పనులు పెండింగ్ ఉంటే 210 కోట్ల రూపాయలు కొత్తగా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. బాల్కొండ సెగ్మెంట్లోని కామారెడ్డిలో మరి మంచినీటి వ్యవస్థ మెరుగుదల కోసం 195 కోట్లను ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కాబట్టి చాలా ఊర్లలో నీటి సమస్య ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు మేము లాగ్షిక్ పెట్టి పొద్దున సాయంత్రం అధికారులు మానిటరింగ్ చేస్తూ, నేను కూడా ఈ 2 మాసాలలోనే దాదాపు 5 సార్లు మీటింగ్లు పెట్టడం జరిగింది అధ్యక్ష మంచినీటి సమస్య మీద. కాబట్టి మనము ఎక్కడ నిర్లక్ష్యం చేయడం లేదు అధ్యక్ష. పండుగలు కానీ, జాతరలు కానీ, మేడారం కానీ, శివరాత్రి కానీ ఇట్లాంటివి ఉన్న కాడ అదనంగా ఎక్కువ వాటరు మరి ఇచ్చే విధంగా, బల్క్ వాటర్ ఇచ్చే విధంగా కూడా కృషి చేయడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా జల్ మిషన్ కింద, జల్ జీవన్ మిషన్ కింద అధ్యక్ష మరి కేంద్ర ప్రభుత్వం 2019లో మన పాత ప్రభుత్వము 100% నీళ్ళు ఇచ్చినామని చెప్పడంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి రూపాయి కూడా వస్తలేదు అధ్యక్ష. ఎందుకంటే విలేజెస్ అనేది అటు ఇటు షిఫ్ట్ అవుతూ ఉంటాయి అధ్యక్ష. పునరావాసం కింద మేఘల్ ఘాటు, ఉదాహరణకు పోచంపాడు కింద కట్టినటువంటి ఊర్లు,
కొండపోచమ్మ కాడ ఇట్లాంటి కొన్ని వాళ్ళకు కూడా తెలుసు అధ్యక్ష, సిద్దిపేట అట్లా ఊర్లు షిఫ్ట్ అవుతున్నాయి. తర్వాత ఎక్కడెక్కడో తమకు నచ్చిన కాడ పోయి కట్టుకుంటున్నారు, లేకుంటే కొత్త ఊర్లు వస్తున్నాయి. అలాంటి వాటికి మనము కనెక్షన్స్ ఇవ్వాలంటే మేము ముందుగా ఫస్ట్ సర్వే చేద్దామని సర్వే చేసినాం అధ్యక్ష. సునీతమ్మ గారు ఏమన్నారంటే ఆ కేసీఆర్ గారికి చెడ్డ పేరు రావాలని, ఏదో మిషన్ భగీరథ మీకెందుకు చెడ్డ పేరు రావాలంటే ఇప్పుడు రన్ చేసేది మేము కదా, మాకు కూడా మంచి పేరు రావాలనే ఉంటుంది. పబ్లిక్ అది ప్రైమరీ నీడ్, ఎయిర్ తర్వాత వాటరే సార్ నీడ్. కాబట్టి మరి వాటిని కూడా మేము సర్వే చేయించడం జరిగింది అధ్యక్ష. సర్వే చేయిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారి చెప్పారు, అసలు సర్వే చేయండి, మనం ఇంకా ఎంతమందికి నీళ్ళు ఇవ్వాలి, ఎంత డబ్బులు కావాలి అంటే మేము సర్వే కూడా చేయించడం జరిగింది అధ్యక్ష. ఆ సర్వే ద్వారా వచ్చినటువంటి రిపోర్టును ఆధారంగా తీసుకొని మేము 16,100 కోట్లు ఇవ్వాలని జల్ జీవన్ మిషన్ వారికి, సెంట్రల్ గవర్నమెంట్ వారికి ముఖ్యమంత్రి గారు మరి తీసుకెళ్ళి ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష రిప్రజెంటేషన్. కానీ వాళ్ళు ఒకటే రిపోర్ట్ చూపిస్తున్నారు ఎప్పుడు, మీకు 100% వచ్చినాయి పోండి అంటున్నారు. అరే అప్పటి వరకు మాకు వచ్చిన సర్వేలో కనెక్షన్ కాని ఇండ్లు 4 లక్షల వరకు ఉన్నాయి, వీక్ కనెక్షన్ ఉన్నాయి 1 లక్ష వరకు ఉన్నాయి. అసలు ఇంకా అక్కడ సరిగ్గా ఆ వసతిని ఉపయోగించుకోకుండా రకరకాల వ్యవస్థలు దాదాపు 7 లక్షల ఇళ్లలో సరిగా వస్తలేవని ఉన్నది. కొంత నిధులు అంటే వాళ్ళు రూపాయి కూడా ఇప్పటి వరకు నిధులు ఇవ్వలేదు అధ్యక్ష. కాబట్టి మాకు వేరే ఉద్దేశం ఏం లేదు. మిషన్ భగీరథ కూడా మీరు కూడా ఒకసారి పరిశీలన చేసుకోండి, నాడు కూడా 100% ఏం రాలేదు. ఇప్పుడు కూడా డైలీ 5%, 10%, 15% అక్కడక్కడ ఇబ్బందులు వస్తూ ఉన్నాయి అధ్యక్ష. అయినా కూడా పొద్దున్న మేమంతా సర్వే తెప్పించుకొని, అంటే ఈఎన్సీ ఆఫీస్ నుంచి రెగ్యులర్గా రిపోర్ట్ తెప్పించుకొని మేము వాటిని ఫాలో అప్ చేస్తూ ఉన్నాం. ఇంకా కూడా బెటర్గా ఇవ్వాలనేటువంటి ఆలోచనే మాకు ఉంది. మేము ఎట్టి పరిస్థితులలో నిర్లక్ష్యం అనేది చేయం అధ్యక్ష. అదే కాకుండా ఈరోజు మరి సర్పంచులతోటి గతంలో మేము ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు మాతో సంతకాలు పెట్టించారు అధ్యక్ష. సరే అధికారి వస్తే మొహమాటానికో అదో ఇదో సంతకాలు పెట్టిరు, అందులో నేను కూడా పెట్టినాము. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు, బీఆర్ఎస్ నాయకులకు కూడా పెట్టినాము. కానీ కింద చూస్తే గ్రౌండ్ వేరే ఉంటుంది. అందుకనే ఇప్పుడు మీరన్నట్టే కూడా ఎక్కడన్నా నెగిటివ్ రిపోర్ట్ వాటర్ రాలేదు అని, అందుకనే నేను క్షుణ్ణంగా ఎవరెవరేమేమి మాట్లాడుతున్నారో ఇవన్నీ చూస్తా ఉన్నా అధ్యక్ష. వెంటనే రిజైండర్ వేయిస్తున్నాం. అసలు నీళ్ళు ఇవ్వకుంటే ఎందుకు ఇవ్వలేదు, నీళ్ళు ఆ ఏరియాకి రావట్లేదంటే ఎందుకు రాలేదో నువ్వు స్టేట్మెంట్ ముందే ఇచ్చేయండి అని. కరెంట్ అంతరాయం అయితే ఎట్లయితే ఉంటుందో ముందే స్టేట్మెంట్ ఇస్తారో అట్లనే ఈ వాడలో ఈ ఏరియాలో రోడ్ అవుతుంది, నీళ్లు రావు, లేదా ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది రావు. ఒకవేళ తప్పుడు వార్త వస్తే కూడా, తప్పుడు ప్రకటనలు వస్తే కూడా దాని మీద ఖచ్చితంగా రిజైండర్ వేయాలని. మేము ఇక్కడ అనంతారం విలేజ్లో మహేశ్వరం నియోజకవర్గమే అనుకుంటాం అధ్యక్ష, చేవెళ్ళ రిజైండర్ తెప్పించిన అధ్యక్ష. ఆ రోజే పాప అమ్మాయి మాట్లాడేటప్పుడు వర్షం పడుతుంది, నా దగ్గర వీడియో కూడా ఉంది, డిస్ప్లే చేయమంటే చేస్తా. కానీ ఆ పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు అధ్యక్ష. అప్పుడు వీళ్ళు పోయినప్పుడు కూడా నీళ్ళే పడుతున్నారు, ఆడ నీళ్ళే ఉన్నాయి. మిషన్ భగీరథ నీళ్ళు రాకుండా నీళ్ళు ఎట్లుంటాయి అధ్యక్ష. కాబట్టి మేము ఎప్పటికప్పుడు నేను కూడా సరిదిద్దుకోవాలి తప్పులుంటే అనే లక్ష్యంతో పని చేస్తున్నాం అధ్యక్ష. కాబట్టి ఇప్పటికీ ఒక 3 సార్లు 5 సార్లు నేను ఈ మధ్యకాలంలో మిషన్ భగీరథ మీద కూడా రివ్యూలు పెట్టడం జరిగింది. ఇంకా వేరే సోర్స్ కోసం కూడా భువనగిరిలో 250 కోట్లు, కామారెడ్డి ఏరియాలో 190 కోట్లు, ఇట్లా ఇందాక చెప్పినట్టుగా అవన్నీ కూడా కేటాయించడం జరిగింది అధ్యక్ష. అవి కాకుండా లోకల్గా కలెక్టర్లతోటి డిఎంఎఫ్టీ కావచ్చు, ఎస్డిఎఫ్ కావచ్చు, ఇతరత్ర ఏ నిధులున్నా కూడా ఫస్ట్ మంచినీటి సమస్యను పరిష్కరించుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా మరి ఈరోజు తెలంగాణలో రేపులకు సంబంధించి కానీ మహిళల మీద పెరుగుతున్న అగత్యాల గురించి కూడా మాట్లాడినారు అధ్యక్ష. అదేవిధంగా ఆదిలాబాద్లో ఆదివాసీ మహిళల్ని, వాస్తవానికి అక్కడ జరుగుతున్నది ఉద్యోగాల పేరుతో మోసం, వాళ్ళ అమాయకత్వాన్ని వాళ్ళ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని, తర్వాత పెళ్లిళ్ళ పేరుతో మీకు మంచి సంబంధం అని చెప్పి అక్కడ లోకల్గా పరిచయస్తులే చేస్తే వెంటనే అవన్నీ కూడా పట్టుకొని వాళ్ళను కేసులు పెట్టి జైళ్లలో పెట్టి విచారణ చేపట్టడం జరిగింది అధ్యక్ష. ఈ సమాజం మేల్ డామినేషన్ సొసైటీ అధ్యక్ష. మహిళలు అంటేనే ఒక చిన్న చూపు, మహిళలు అంటేనే ఒక ఆట వస్తువు లేదా వంటగదికో ఇంకొక పిల్లలుగానే యంత్రంగా చూసే ఆ భావజాలం కొన్ని వందల సంవత్సరాలుగా మనుధర్మం ఇచ్చినటువంటి దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంట్లో తల్లిని ఎట్లా గౌరవిస్తారో, ఇంట్లో చెల్లెని ఎట్లా గౌరవిస్తారో, రోడ్ల మీద ఉండేటువంటి అక్క చెల్లెలు వాళ్ళు కూడా ఏదన్నా పనికి పోతుంటే లేదా
పోతుంటే అది రావాలి. అది ఖచ్చితంగా మేము ఈ మధ్య కాలంలో ఒక 2-3 మీటింగ్స్ కూడా మన మహిళా అధికారులతోటి కొన్ని ఎన్జిఓలతో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది అధ్యక్ష. ఖచ్చితంగా ఇది నియంత్రించాలి. గాంధీ గారి కన్నా ఏదైతే అర్ధరాత్రి మహిళ ఒంటరిగా తిరగగలిగినప్పుడే స్వతంత్రం వచ్చినట్టు అని వారు భావిస్తూ మనకు చెప్పారు. ఆ స్ఫూర్తి ఖచ్చితంగా అందరిలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అధ్యక్ష. తొందరలోనే మేధావులు ఇతర మా మహిళా ప్రజాప్రతినిధులతో ఒక మీటింగ్ పెట్టి మంచి పాలసీ మహిళల కోసం తీసుకొచ్చే విధంగా నా ఉద్దేశం. ఫస్ట్ సారి కూడా నేను చాలాసార్లు అన్న అధ్యక్ష, ఇక్కడ మన అమ్మాయి అప్పుడు ఒక 3 ఎన్కౌంటర్ కూడా అయ్యారు. శిక్ష 2 ఉండాలి అధ్యక్ష. అది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ అనే ఏదైతే మనం మెడిసిన్లో వాడతామో వాళ్ళకి అవగాహన, ఒక తల్లి అంటే ఒక దేవత, ఒక చెల్లి అంటే నీ తోబుట్టు, అట్లనే బయట మహిళలు కూడా అనే భావనను పెంపొందించాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు రకరకాల మాధ్యమాలు రకరకాలవి చూసి ఇంట్లో ఉన్న తాత కూడా అమ్మాయిని ఒక్కొక్క సందర్భంలో ఘోరంగా, తండ్రి కూడా ఇట్లా చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది ఉంది. కానీ సొసైటీలో మా ఆలోచనలలో మార్పు రావాలి. ఆ మార్పు కోసం శిక్షణ అనేది ఖచ్చితంగా క్లాస్ రూమ్ నుంచి, తరగతి గదుల నుంచే ఆడవాళ్ళను గౌరవించే, ఆడవాళ్ళను పూజించే సంస్కృతి నేర్పబడాలి. అందుకోసమే మరి బుక్స్లలో, టెక్స్ట్ బుక్లలో కూడా ఒక పేజ్ ఉండాలనేది మా యొక్క అభిప్రాయం అధ్యక్ష. ఎట్లా గౌరవించాలి, తప్పు చేస్తే నీకు ఎట్లా శిక్ష ఉంటుందో అది కూడా వివరించే విధంగా ఉండాలన్నటువంటి ఆలోచనతోటి మేము ఆలోచన చేస్తున్నాం అధ్యక్ష. రాబోయే కాలంలో తప్పకుండా ఇంకా మంచి జరిగే విధంగా, మహిళలకు అవకాశాలు కల్పించే విధంగా, మహిళలు స్వేచ్ఛగా పని చేసుకునే విధంగా. ఈ అభద్రత భావంతో చాలా మంది మహిళలు తమ ఉపాధిని కూడా కోల్పోతా ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు సేఫ్టీ, అది సేఫ్ ప్లేసా కాదా, అక్కడికి పోతే ఆ ఓనర్ ఏంటిది, లేకుంటే అక్కడ మేనేజ్మెంట్ ఏంటిది, ఇదంతా చూసుకొని అక్కడ బ్యాడ్ ఓనరు లేదా మంచోడు లేడు, వాడు కీచకుడు అన్నప్పుడు వాళ్ళ ఉపాధిని కూడా కోల్పోయి ఇళ్లల్లో ఉండాల్సి వస్తుంది అధ్యక్ష. సో సేఫ్టీ ప్లేస్ అనేది మనం ఖచ్చితంగా ప్రతి మహిళకు కల్పించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఆ దిశగా ఇంకా మరి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇప్పటికీ మరి పోలీస్ అధికారులు వివిధ రకాల కార్యక్రమాలను కూడా చేపట్టడం జరుగుతుంది. డికాయ్ ఆపరేషన్స్ అని, అదేవిధంగా స్టాండ్ విత్ హర్ అని, ఈ సేఫ్ మొబిలిటీ అని, టీ సేఫ్ ఏదైతే ఉందో ఇట్లాంటి సాంకేతికమైనటువంటి పరిష్కారాలను కూడా మరి భద్రతా సేవలు అందిస్తూ ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా భరోసా కేంద్రాలు ఉన్నాయి, వాటి ఇంకా పెంచుతూ ఉన్నాం. పోలీసు, వైద్యం, న్యాయ సేవలన్నీ కూడా ఒకే చోట అందే విధంగా కూడా కృషి చేయడం జరుగుతూ ఉంది. ఇంకా వాస్తవానికి మహిళల గురించి ఎంత మాట్లాడుకున్నా ఒక ఉమెన్గా మేము కూడా చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇలాంటి ఇబ్బందులు జరగద్దు, మహిళల మీద మోసాలు జరగద్దు. ఖచ్చితంగా మగవాళ్ళు ఎంతో, ఆడవాళ్ళు కూడా అంతే. అంతరిక్షంలోకి వెళ్ళొస్తూ ఉన్నారు, ఇంకా వివక్షత ఎందుకు సార్? అందుకోసమని ఖచ్చితంగా ఇవాళ మహిళలు వాస్తవానికి తమ మీద జరిగినటువంటి అఘాయిత్యాన్ని చెప్పుకోవడానికి తాము సిగ్గుపడే పరిస్థితి వస్తుంది. అది మన తప్పేం లేదు, చేసినోడు సిగ్గుపడాలి, తప్పు చేసినోడు తలంచుకోవాలి అనే భావన, అది వాళ్లకు తప్పు చేసిన వాడు, టచ్ చేసిన వాడు ఫీల్ అయ్యే విధంగా సొసైటీలో అవేర్నెస్ రావాలి అధ్యక్ష. కానీ మన వాళ్ళు ఎవరైనా బాధ ఉందని చెప్పుకోవడానికి పోతేనో లేకుంటే ఇంకోటి వాళ్ళనే దూషిస్తారనే భయంతో కూడా చాలా మంది వాళ్ళ బాధను వ్యక్తం చేసుకోలేని పరిస్థితులు ఉంటా ఉన్నాయి. కాబట్టి అవి కూడా సమాజంలో మార్పు రావాలి. ఆ మార్పు కోసం అందరం కలిసికట్టుగా మహిళలతో ఉండాలి. ఈరోజు స్టాండ్ విత్ హర్ అనేది ఏదో మీరు ఎంబటి ఉండమని కాదు, మా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కానీ మా ఉద్దేశం కానీ, ఇవాళ పోలీస్ అధికారులు పెట్టినటువంటి ఆ ప్రోగ్రాం కానీ, ఆమె సమస్యతో మీరు అండగా ఉండండి. ఆమె కష్టం అని బయటికి చెప్పుకుంటే ఆమెనే మగవాళ్ళు కూడా కీచక మాటలు లేదా దుర్భాషలాడడం సరైనది కాదు. ఆమె బాధతో అండగా ఉండండి, ఆమె కష్టాల్లో తోడుగా ఉండండి, ఆమెకు సపోర్ట్గా ఉండండి అనేది ఉద్దేశం తప్ప ఇవాళ బస్సులలో పోతుంటే ఒక అమ్మాయిని టచ్ చేస్తారు, ఎన్నుకున్నోడు చూసుకుంటున్నాడు కాదు, చెంప మీద ఒకటి కొట్టాలి. అది ఆమెతో మీరు స్టాండ్ విత్ హర్ అనే కాన్సెప్ట్ అనేది మా ఆలోచన అధ్యక్ష. అదేవిధంగా అంగన్వాడీలకు సంబంధించి అధ్యక్ష, వాస్తవానికి మా మేనిఫెస్టోలో పెట్టినాం. ఖచ్చితంగా రాబోయే కాలంలో అది ఉంటుంది అని మీ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు మేము కూడా వాళ్ళు చేస్తున్నటువంటి సేవలు, ఈ అంగన్వాడీ వ్యవస్థ అనేది మరి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు 75లో మన మహబూబ్నగర్ జిల్లాలో ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. ఇంతకుముందు ఓన్లీ ఫీడింగ్ వరకే ఉండడం, ఆటలు పాటలు అంతే ఉండేది అధ్యక్ష. లాస్ట్ 2 years నుంచి వాళ్ళకి యూనిఫామ్స్ కానీ, తర్వాత బుక్స్ కానీ,
వాళ్ళకు ఇప్పుడు టీచర్ అమ్మలకు కూడా ట్రైనింగ్ ఇచ్చి ఇంగ్లీష్ నర్సరీ లాగా కూడా ప్రైమరీ స్కూల్ లాగా కూడా మేము రన్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఆ టీచర్ అమ్మలకు కూడా రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు 2 lakhs బెనిఫిట్ పెట్టడం జరిగింది అధ్యక్ష. గతంలో లేకుంటుండే ఏజ్ కూడా పాపం వాళ్ళకు రిటైర్మెంట్ ఏజ్ కూడా లేకుంటుండే 60 ఏళ్ళు దాటినటువంటి వాళ్లకు రిటైర్మెంట్ కూడా ఇస్తా ఉన్నాం అధ్యక్ష. గతంలో మరి ప్రమోషన్లు 45 సంవత్సరాలకే హెల్పర్ల ప్రమోషన్ ఉండేది అధ్యక్ష. ఆ ఏజ్ని ఇప్పుడు మేము 50 సంవత్సరాలకు పెంచినాం అధ్యక్ష. అదేవిధంగా 3989 మినీ అంగన్వాడీలను మరి అప్గ్రేడ్ చేయడం జరిగింది అధ్యక్ష. టీచర్లు ఏదైతే ప్రమోషన్లు పొందిరో వాళ్లకు మరి మేము రీసెంట్లుగా ఈ మధ్య కాలంలో 13,650 రూపాయలు వేతనం కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. వాళ్ళకు కూడా గతంలో ఒంటి పూట లేదా హాలిడేస్ అవి లేకుంటుండే అధ్యక్ష. ఇప్పుడు మేము ఖచ్చితంగా వాళ్లకు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా మహిళా కమిషన్కు సంబంధించి కూడా వారు చెప్పడం జరిగింది. మా మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు శారద గారు మొన్నటిదాకా ఉండినరు. వాళ్ళన్నీ కూడా మ్యాక్సిమం బెటర్గా చేయడానికి ట్రై చేసి ఈ మధ్యకాలంలో వారి కాలం అయిపోయింది కాబట్టి లాస్ట్ 2 years నుంచి ఉంది. మేడం అన్నట్టుగా ఇంతకుముందు నేను అటు సైడ్ ఉండి మీరు మహిళా కమిషన్ ఎప్పుడు చేస్తారని నేను చాలాసార్లు డిమాండ్ కూడా చేసిన సార్. వాళ్ళ గవర్నమెంట్లో లేకుంటుంటే లాస్ట్ కోర్టు కూడా మరి గత ప్రభుత్వాన్ని మీరు ఎప్పుడు వేస్తారు అని అడగడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత వేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మహిళల గౌరవం కోసం మేము ఎప్పుడు కట్టుబడి ఉంటాం. అందుకనే మహిళలను ఆర్థికంగా డెవలప్ చేయాలని సామాజికంగా ఒక సామాజిక కలయిక ద్వారా వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకుంటారని మహిళా సంఘాల యొక్క బలోపేతం మహిళల సంఖ్య పెంచడం కోసం గతంలో మహిళల యొక్క ఏజ్ 60 ఏళ్ళు ఉంటే మహిళా సంఘాలలో అవకాశం లేకుంటుండే అధ్యక్ష. ఇప్పుడు 60 ఏళ్ళు దాటిన వాళ్ళని కూడా మరి ఒక సపరేట్ గ్రూప్గా చేస్తున్నాం. అదేవిధంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కోసం కూడా ఒకటి గ్రూప్ చేసినాం. తర్వాత 15 years దాటినటువంటి అమ్మాయిలకు కూడా మరి బాలల సంఘం అని మహిళా బాల సంఘాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మహిళలు ఎక్కడైనా పాపం సంఖ్యలో పిల్లల్ని పెట్టుకొని తిరుగుతుంటే మరి పిల్లలకు ఫీడింగ్ చేయడానికి టైం అంటే వాళ్ళకు ఎక్కడ స్థలం దొరకట్లేదు అధ్యక్ష. మేము జాతరప్పుడు మేడారం జాతరలో ఇంతమంది తల్లులు వస్తారు పాపం వాళ్ళ పరిస్థితి ఏందని అప్పుడు ఆలోచన చేసుకొని అప్పటికప్పుడు మేము అక్కడ కొన్ని ఫీడింగ్ సెంటర్స్ అని పెట్టడం జరిగింది అధ్యక్ష మహిళల కోసం, ఏది బాలింతల కోసం. ఆ ఫీడింగ్ సెంటర్స్ ఇవాళ రాష్ట్రం అంతా కూడా మరి పెట్టడం జరుగుతుంది అధ్యక్ష. ఖచ్చితంగా ఇది మహిళల యొక్క గౌరవాన్ని కాపాడేటువంటి చర్యలు అధ్యక్ష. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లకు సంబంధించి అంగన్వాడీ ఈ మధ్య కాలంలోనే ఫైల్ క్లియర్ అయిపోయింది సార్. ఇంతకుముందు కొన్ని కోర్టులలో కేసులు ఉండే ఆ కేసుల మూలంగా కొంత డిలే అయింది నోటిఫికేషన్ ఇవ్వడం. రీసెంట్లీ అన్నీ సిద్ధం చేసి నా సంతకం కూడా అయిపోయింది సార్. తొందరలోనే క్యాబినెట్ ముందుంచి 15,000 అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తాం అధ్యక్ష. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్స్ హైదరాబాద్ లాంటి నగరాలలో చాలా తక్కువ ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యంగా ప్లేసులు దొరుకుతలేవు, కొత్తగా కట్టడానికి స్థలాలు దొరుకుతలేవు. మళ్ళీ మనకు పక్క ఊర్ల నుంచి అంటే ఇవాళ గ్రామీణ ప్రాంతాల నుంచి వలస వచ్చేటువంటి పిల్లల యొక్క ఆర్థిక ఇబ్బందులు చూస్తే వాళ్ళే వలస వచ్చారంటే వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి వాళ్ళకు కూడా మనం అంగన్వాడీ సేవలు అందించాలనే ఉద్దేశంతో హెచ్ఎండిఏ పరిధిలో 274 బస్తీలలో 25,310 మందిని గుర్తించడం జరిగింది అధ్యక్ష. చిన్నపిల్లలు కానీ గర్భిణీ స్త్రీలు కానీ వాళ్ళ కోసం 37 మొబైల్ యూనిట్ల ద్వారా సేవలను అందించాలని హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, మరి సంగారెడ్డి ఈ రకంగా అందించి ఈ పోషక విలువలను అదేవిధంగా ఆరోగ్య పరీక్షలు, టీకాలు, ఫ్రీ స్కూల్ విద్య ఇవన్నీ కూడా పిల్లలకు చేర్పించాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాం అధ్యక్ష. కాబట్టి ఇంకా ఏమైనా ఉంటే కూడా తప్పకుండా మేము మంచి సలహాలు ఇవ్వండి, సరి చేసుకుంటాం. మాకు ఒక గొప్ప అవకాశంగా ఇంత పెద్ద పంచాయతీరాజ్ వ్యవస్థకు నాకు మంత్రిగా నా మీద నమ్మకంతో మాకు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, మా సహచార క్యాబినెట్ సోదరులు అందరూ ఒక మహిళగా నాకు ఈ అవకాశం కల్పించారు. నేను ఎప్పుడు భయంతో భద్రంగా పనిచేయాలని అనుకుంటా సార్, బుల్డోజర్ చేయాలని అనుకోను. ఎందుకంటే వారంలో 2-3 రోజులు నేను కూడా ఎక్కడ కాన్స్టిట్యున్సీ కానీ ఎక్కడైనా తిరుగుతుంటాం. మేము కూడా ఎప్పటికప్పుడు అధికారులకు చెప్తుంటాం, మీరు వాస్తవాలు చెప్పండి. వాస్తవాలు చెప్పడం మూలంగా ఎక్కడైనా లోపాలు జరిగితే సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. ప్యాచ్ చేసేస్తే సమస్య అక్కడే ఉంటుంది. నా కళ్ళకు గంతలు కడతారు కావచ్చు కానీ సమస్యను అయితే పరిష్కరించలేరు కదా. కాబట్టి ఈ సభ ద్వారా మీ ద్వారా అధికారులకు అందరికి కూడా చెప్పేది వాస్తవాలుగా చెప్తే
ప్రభుత్వమైనా, ప్రతిపక్షమైనా, లోకల్ ఎమ్మెల్యే అయినా, సర్పంచ్ అయినా సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. కాబట్టి ఏదో భయానికి లెక్కలు ఇస్తాం అట్లా వద్దు. కాబట్టి అందుకనే మేము సర్వే చేసినాం ఈ మంచినీటిది కూడా 100% మనోళ్ళు కూడా మాకు కూడా బాగా వస్తున్నాయి అంటే ఊళ్ళలో పోతే ఇట్లుంది అక్కడ అట్లుందనే మేము సర్వేకి పిలుపునిచ్చినాం అధ్యక్ష. ఆ సర్వే ద్వారా 7 లక్షల కుటుంబాలకు నీళ్లు వివిధ రకాలుగా రావట్లేదు అన్నారు. దానికోసమని మేము 16,000 కోట్ల రూపాయలు కావాలని సెంట్రల్ గవర్నమెంట్కు వినతిస్తే ఇప్పటి వరకు కూడా వాళ్ళు రూపాయి కూడా ఇవ్వలేదు. నేను ఈ మధ్యకాలంలో మరి చింతన్ శివిర్ కూడా 2-3 సార్లు వెళ్ళినప్పుడు పదే ఈ రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నాం అధ్యక్ష. కానీ వాళ్ళ నుంచి స్పందన లేదు. కానీ సంతకం పెట్టండి మేము 100% చేస్తున్నామని, మేము చెప్పిన నిబంధనలు పాటించాలంటే మీరు అప్పుడు 1 రూపాయి ఇవ్వలేదు, ఇప్పుడు 1 రూపాయి ఇస్తలేరు. ఎట్లా పెడతామని మేము అది అవాయిడ్ చేయడం జరిగింది అధ్యక్ష. ఖచ్చితంగా ఇంకా మహిళలకు సంబంధించి కూడా మీకు అందరూ తెలుసు, మహిళలను బలోపేతం చేయాలని ఇప్పటి వరకు మేము 57,000 కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు ఇవ్వడం జరిగింది. దాంట్లో 1,300 పైన వడ్డీ డబ్బులు కట్టినాం. ఇంకా మరి ఇచ్చేది ఉంది, అవి కూడా నిరంతరం ప్రక్రియ. ఖచ్చితంగా మేము రాబోయే ఈ 2 ఇయర్స్లో కూడా కంప్లీట్గా ఇస్తాం. అదేవిధంగా మహిళలు తయారు చేసుకునేటువంటి ఉత్పత్తుల అమ్మకాన్ని కూడా ఈరోజు హైదరాబాద్లోని శిల్పారామంలో 106 షాపుల ద్వారా సేల్స్ చేసుకునే అవకాశం ఇచ్చినాం. ఈరోజు మరి కొన్ని జిల్లాలలో మహిళల ఐకేపీ సెంటర్ల ద్వారా కూడా అధికంగా వాళ్ళు మంచి ఆదాయాన్ని పెంపొందించుకుంటున్నారు. పెట్రోల్ బంక్ కానీ, సోలార్ కానీ, ఇవన్నీ ఖచ్చితంగా ఆర్థిక ఎదుగుదల అనేది ఈరోజు మహిళలకు చాలా అవసరం. మరి అంబేద్కర్ గారు అన్నట్టుగా ఏ సమాజంలో అయితే మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారో అప్పుడే ఆ సమాజం అభివృద్ధి చెందినట్టుగా అనేటువంటి వారి యొక్క స్ఫూర్తితోటి ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష. ఖచ్చితంగా ఇప్పుడు ఇంకా అంగన్వాడీ సెంటర్స్ కానీ, అదేవిధంగా మరి గ్రామ పంచాయతీ బిల్డింగ్లు ఈ బడ్జెట్లో కూడా మేము పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఇంకా కొన్ని కూడా తీసుకుంటాం. ఎంపీడీఓ ఆఫీసులకు కానీ ఇవన్నిటికి కూడా ఈ బడ్జెట్లో పెట్టినాం. హ్యామ్ ద్వారా కూడా పెద్ద ఎత్తున నిధులు ఇచ్చినాం. గత బడ్జెట్లో కూడా దాదాపు 2,000 కోట్లు సిఆర్ఆర్ కానీ, ఎంఆర్ఆర్ కానీ ఈ రోడ్లకు కూడా నిధులు ఇవ్వడం జరిగింది. అవి అండర్ ప్రాసెస్లో ఉన్నాయి. ఖచ్చితంగా గ్రామీణ అభివృద్ధి, మంచినీటి వ్యవస్థ, మహిళా శిశు సంక్షేమం అద్భుతంగా ఉండాలని మీ అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్లాలని మనసా వాచా కర్మేన నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష. మీ అందరి సహకారం కావాలని కోరుకుంటూ, ఎక్కడ లోపాలు జరిగినా జస్ట్ చెప్పినా లేదా మీ ద్వారా చెప్పినా మేము తప్పకుండా సరిదిద్దుకోవడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నా అధ్యక్ష. నేను నిరంతరం స్టూడెంట్ని అధ్యక్ష. నా జీవితంలో నేను ఎప్పుడో 10th క్లాస్ అయిపోయింది. ఆ తర్వాత ఉద్యమంలోకి వెళ్ళినాం. బయటకు వచ్చి తర్వాత చదువు బాట బట్టి చదువు అనేది ఒక ఆత్మగౌరవం ఇస్తుందని LLB చేసినాం. ఏ కోర్టు అయితే నన్ను నక్సలైట్ కేసులో నిందితురాలుగా చూసిందో సేమ్ కోర్టులో ఆఫ్టర్ 5 years నేను బ్లాక్ కోట్ వేసుకొని మరి అడ్వకేట్గా నిలబడడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత ఎమ్మెల్యే అయినా కూడా MA కంప్లీట్ చేసుకున్న అధ్యక్ష. తర్వాత PhD ఉస్మానియా యూనివర్సిటీలో చేసిన అధ్యక్ష. తర్వాత రీసెంట్లీ మినిస్టర్ అయినాక LLM చేసిన అధ్యక్ష. ఈ మధ్యలో డబుల్ PhD కోసం ఎంట్రన్స్ రాసిన అధ్యక్ష. బట్ అన్ఫార్చునేట్లీ నాకు సీట్ రాలేదు. మళ్ళీ కూడా ప్రయత్నం, అంటే నేను నిరంతరం వినడానికి సిద్ధపడతాం. ఎక్కడ బుల్డోజ్ చేయము, ఎక్కడ అవాయిడ్ చేయని ఇష్యూస్ తప్పకుండా చేస్తాను తెలియజేస్తున్నా అధ్యక్ష. శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ మంత్రి గారు మరి చాలా విషయాల్ని ప్రస్తావించడం జరిగింది అధ్యక్ష. మరి నిజంగా కూడా మరి వారు చెప్పినట్టుగా అధ్యక్ష, గ్రామ పంచాయతీలకు ఏదైతే నిధులు ఉన్నాయో మేము రిలీజ్ చేయకపోతే మరి గ్రామాల్లో మరి అభివృద్ధి ఎట్లా కుట్టుపడతాం. మేము రిలీజ్ చేసినాము, మరి అక్కడ మరి పనులు జరిగినాయా లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు అధ్యక్ష. కానీ నిజం కూడా వాస్తవంగా చెప్పాలంటే మీరు నిధులు